ఎక్స్పెక్ట్ చేసిందేనండి, మేము ఊహించాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కక్షపూరితమైన రాజకీయాలకి, విధ్వంసమైన రాజకీయాలకి తెరలేపుతారనేది మేము ఊహించాం. ఖచ్చితంగా ఆ విధంగానే నడుస్తూ ఉంది. ఈ రోజు నువ్వు చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అవనియండి, అలాగే మాకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఏవైతే మరి ఆయన కూడా మన నోటీసులో కూడా అరెస్ట్ చేస్తామని చెప్పడం, ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా మా పార్టీ కార్యాలయాలు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు తొలగించడం. అంటే మేము ప్యాలెస్లు కడుతున్నాం, పెద్ద పెద్ద ప్యాలెస్లు మేమే కడుతున్నాం. పాపం టీడీపీ నాయకులేమో పూరు గుడిసెలు కట్టారండి. 8 అంతస్తులకు పూరు గుడిసెలు, 4 అంతస్తులేమో మిద్దిల్లులు కట్టారు. ఎందుకంటే వాళ్ళు 14 సంవత్సరాల అధికారం నుండి 46 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ, వంద డబ్బులు లేవు, రూపాయి సందా వేసుకొని పూరు గుడిసెలు కట్టారు. ఆయా జిల్లాలో 6,500 కోట్ల రూపాయలు విలువైన భూములు ఈ రోజున టీడీపీ చేతులు ఉన్నాయి. మేము ఏ రోజు కూడా వాళ్ళ పార్టీ ఆఫీసుల మీదకి వెళ్ళలేదే. మేము ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళే రకంగా అయితే ఏ జీవన్ అయితే ఆధారంగా చేసుకొని 33 సంవత్సరాలకి 90 సంవత్సరాలకి లీజు తీసుకున్న పార్టీ ఆఫీసులు కట్టారో మేము ఆ రకంగా కట్టామే. మన వాళ్ళకి లేనటువంటి వాళ్ళకి ఏ రకంగా రూల్ వచ్చింది, మాకు ఎందుకు రూల్ వర్తించదు అంటే వాళ్ళేమో అదే చెరువులు అంటే అదే ఏవైతే గడ్డలు అదే దీనికి మీద కట్టినవే, పోరంబోక్ స్థలంలో కట్టినవే. మరి వాళ్ళకి ఎలాగో అవి ఓకే లక్ష్మణ్ ఓకే, అది కోర్టు ప్రస్తుతానికి అయితే స్టే ఇచ్చింది. రేపు దాని మీద పరిశీలిస్తానన్నది, అది చూద్దాం రేపు కోర్టు ఏమిస్తున్నది. కానీ ఈ అరెస్టుల పరిస్థితి ఏంటి? కొడాలి నాని గారు కానీ, రోజా గారు కానీ, వీళ్ళందరి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయట, ఏ నిమిషాన్ని అరెస్ట్ చేయొచ్చట. మరొక వైపు గ్రంథి శ్రీనివాస్ గారట, ద్వారంపూడి గారట. వర్మ గారు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా మినిస్టర్లు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఏదైనా అభివృద్ధి చేస్తే, ఏదైనా స్కామ్ చేస్తే ఖచ్చితంగా ఆధారాలతో బయట పెట్టాలి. ఆధారాలతో బయట పెట్టి వీళ్ళు తప్పు చేశారు, ఇగో పలానా రోజు గారు 100 కోట్లు స్కామ్ చేశారు, పలానా కొడాలి నాని గారు 200 కోట్లు స్కామ్ చేశారు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక 10,000 కోట్లు స్కామ్ చేశారు, లేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక 50,000 కోట్లు స్కామ్ చేశారు. ఏవైనా నోటు మాటలు కాదు, వేగ్గా మాట్లాడడం కాదు, వీళ్ళ దగ్గర విత్ ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా బయట పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా, ఎటువంటి ఆధారాలు సేకరించకుండా, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా అంత అమాయకంగా అరెస్టులు చేస్తారనుకుంటున్నారా ఈ ప్రభుత్వం? ఖచ్చితంగా ఏంటంటే ఏదో జైల్లో పెట్టాలి, రోజా గారిని ఒక 4 రోజుల్లో జైల్లో పెడితే మా ఆనందం, మాకున్నటువంటి సునకాంతం శాశ్వత అవుద్ది. వ్యక్తిని ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో పెడితే మాకు మా కార్యకర్తలకి మాకు ఒక సంతోషంగా ఉంటది. అంతే తప్ప అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినట్ట సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు క్రిస్టల్ క్లియర్ గా ఆయన కేసు ఇప్పుడు నడుస్తూ ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. ఆయన ఇంకా ఆయన అవినీతి పరుడు అని, ఆయన అవినీతి పరుడు కాదని ఆయనకి ఏమైనా స్టేట్మెంట్ రాలో కోర్టులో నుంచి. కేసు నడుస్తూ ఉంది. ఖచ్చితంగా దీనిపైన కూడా మేము ముందుకెళ్తాం. ఎందుకంటే వర్మ గారు ఒకటే చెప్తా ఉన్నా, ఇవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలు కాదా? ఏ రకంగా అంటే కిందసారి కొడాలి నాని గారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, టీడీపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించారు, వాళ్ళు చేసిన తప్పులు అవినీతులన్నీ బయట పెట్టారు. కాబట్టి ఈ రోజున కొడాలి నాని టార్గెట్, ఇదే రోజు గారు వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద పోరాటం చేస్తారు కాబట్టి రోజు గారిని టార్గెట్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద టార్గెట్. మీరు ఎంతమంది టార్గెట్ చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా, మీరు ఏమి సోమవారం ఏమంటారండి, సోమవారం అంటే ఇంట్లో కూడా పేకలేరు. ఖచ్చితంగా మా యొక్క నాయకులు కానీ, మా యొక్క కార్యకర్తల మనోభావాలు కానీ మీరు ఎంతవరకు దెబ్బతీయాలనుకుంటారో, మీరు ఎంతవరకు మమ్మల్ని హింస పెట్టాలనుకుంటారో పెట్టండి, ఎదురు చూస్తున్నాం మేము కూడా. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, మీకు ఇచ్చింది పరిపాలన, మంచి పరిపాలన అందిస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, రాష్ట్రాన్ని మంచి ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తారని ప్రజలు ఆలోచిస్తే ఈ రోజున చేస్తున్నది ఏంటంటే వర్మ గారు విలేజ్ క్లినిక్లు తీస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి విలేజ్ క్లినిక్ లో స్టాఫ్ మొత్తం తీస్తారు. 24 గంటలు పనిచేసినటువంటి నర్సులు, డాక్టర్లు, వాళ్ళ ఉద్యోగాలు తీసేశారు. 25% ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఉచిత విద్యను కూడా తీసేశారు. అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఈ నారాయణ చైతన్య ఇలాంటి కాలేజీలకి లబ్ధి చేకూరడానికి రాగానే ఏం చేస్తారండి, ప్రతిదీ కూడా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. రోజులు ఏదో అంటారు 1వ తారీఖున మీరు పెన్షన్ ఇస్తామండి, 1వ తారీఖున పెన్షన్ ఇచ్చిన తర్వాత ఇంకో 20 నుంచి 30 లక్షలు పెన్షన్ ఖర్చు. సో మీరు దేనికి కూడా భయపడలేదు, కడిగిన ముత్యాలు అంతేనా?
ఖచ్చితంగా సార్, మేమైతే మా నీతి నిజాయితీ మేము కోర్టులో తెలుసుకుంటాం. ఓకే. కోర్టులో ఖచ్చితంగా న్యాయబద్ధంగా చట్టపరంగా మేము వెళ్తాం. అంతేగాని ఓకే. ఇల్లుగా ఎక్కడ పడితే అక్కడ దాడి చేయడం, మా ఆస్తిని ధ్వంసం చేయడం, మా కార్యకర్తలు, మా మినిస్టర్లు, మా ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయడం మేము చేయలేం. ఓకే ఓకే ఏంటంటే ఓకే ఓకే లక్ష్మణ్, కవింబసరీలకి పాల్పడతా ఉన్నారు. ఖచ్చితంగా ఎదురు తిరిగితే ఎలాగుంటుందో చూస్తారు. ఓకే. ఒక 6 నెలలు ఆగండి, మీరు సంబరాలు చేసుకోవద్దు. ఈ 6 నెలలు కూడా మీకున్నటువంటి కోరికలు, మీకున్నటువంటి ఆశలు, మీకున్నటువంటి అన్ని కూడా తీర్చుకోండి. ఓకే 6 నెలల తర్వాత మీకు అసలు సినిమా ఓకే బాహుబలి రేంజ్ లో సినిమా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో ఉన్నటువంటి సినిమా ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఇది ఇండియన్ ఫ్యాన్ ఇండియా సినిమా కాదండి, ఓకే. వరల్డ్ సినిమా. ఓకే. అందరూ కూడా బొమ్మ కనబడుతుంది. ఓకే రైట్. అజయ్, ఎందుకు వాళ్ళు కడిగిలు ముచ్చాలట, ఎటువంటి అవినీతికి పాల్పడలేదంట, వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టి ఇదిగో అరెస్టు